మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట చదువుకొని మనం దేవుని స్వరాన్ని మనం విందాం. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 22-23 వచనాలు. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అనెను. ప్రియులారా, చదువుకున్న వాక్యంలో దైవజనుడైనటువంటి పేతురు గారు అక్కడున్న ప్రజలకి చాలా అమూల్యమైనటువంటి మాటలు అలా తెలియచేస్తూ మోషే ఏం చెప్పాడు అన్న మాట చెప్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప నాయకుడిగా ఉండి నడిపించి ధర్మశాస్త్రాన్ని ఆ యూదా జనాంగానికి అప్పగించాడే రాసి, ఆ మోషే గురించి దైవజనుడైన పేతురు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మోషే కూడా చెప్పాడు కదా అన్న మాటని టచ్ చేశాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువుని సిలువకు అప్పగించారు. అక్కర్లేదనుకున్నారు. కానీ ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఆయన నామంలో ఈ అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో పుట్టుకుంటివాడు అద్భుతమైనటువంటి స్వస్థత పొందాడు. అప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు అక్కడ ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర. అప్పుడు దైవజనుడు మాట్లాడుతూ మోషే కూడా ఇలా అన్నాడు. ఏమన్నాడు? ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. యేసు ప్రభు వస్తాడు. దేవుడు యేసుక్రీస్తుని మీకు అనుగ్రహిస్తాడు. కుమారుడైన దేవుడు శరీరధారిగా దిగి వస్తాడు. ఆ మాటలు చెబుతూ ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను అన్న మాట తెలియజేశాడు. మీరు ఆయన మాట వినాలి. ప్రియబిడ్డ, ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఒక దైవజనుడిగా నేను అడుగుతున్నా, యేసు ప్రభువుని నమ్ముకున్న మీరు, మందిరానికి వచ్చిన మీరు, యేసయ్య మాట అన్ని విషయాలలో వింటున్నారా? ఈ రోజున మందిరాల్లో అయితే కనపడుతున్నాం కానీ, దేవుని పిల్లలుగా చలామణి అవుతున్నాం కానీ, ఎన్నో విషయాల్లో మనం దేవుని మాట వినకుండా మన సొంత ఇష్టాన్ని, మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని మాటను ప్రక్కన పెట్టి మనకి ఏదైతే నచ్చిందో, ఏదైతే ఇష్టంగా ఉందో ఆ దిశగా హ్యాపీగా హాయిగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఆయన మాట వింటలేదు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఆయా సమయాల్లో దేవుని సహాయం కోసం ఎంతో పరిగెత్తుతున్నాం, ఆశపడుతున్నాం. కానీ దేవుని మాట మాత్రం వినే మనసు మనకు లేదు. ఈ చివరి రోజుల్లో సంఘాలను చూస్తున్నాంగా, ఎంత వాక్యం చెప్పినా వాక్యానికి లోబడే వారి సంఖ్య చాలా తక్కువ ఉంది. లోకాన్ని, పాపాన్ని ఎదిరించి సైతాను ఆలోచనలను కట్టిపెట్టి దేవుని మాట వింటూ దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించేవారు, దేవుని కొరకు నిలబడే వారి సంఖ్య చాలా తక్కువ మనం చూడగలుగుతున్నాం. ఆయన మాట మనం వినాలి. ఒకవేళ ఆయన మాట వినలేదనుకోండి, ఏం జరిగిద్ది అంటారు? ఆ మాట కూడా 23లో అన్నాడు, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. యేసయ్య మాట విననటువంటి వ్యక్తి ప్రజలలో ఉండడు. ఆ వ్యక్తి కొట్టివేయబడతాడు, నాశనం అవుతాడు అన్నటువంటి పదాన్ని దైవజనుడైన మోషే ఇలా చెప్పాడు అని పేతురు గారు పలికాడు. ప్రియబిడ్డ, అది మంచిది కాదు. దేవుని మాట వినకపోతాం నష్టం, కష్టం. అది ఎప్పటికీ శ్రమేనండి. దేవుని మాట వినకపోతే ఎప్పటికీ శ్రమే. కీర్తన 81వ కీర్తనలో 13వ వచనంలో ఏముందంటే, అయ్యో ఇశ్రాయేలు నా మాట వినిన ఎడల
నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు అని రాస్తుంది. అంతేగా, దేవుని మాట వింటే మేలు, దేవుని మాట వింటే ఆశీర్వాదం, మాట వినకపోతే ఆశీర్వాదం లేదు. అయ్యో, నా ప్రజలు నా మార్గములను అనుసరించి నా మాట వింటే, ఇశ్రాయేలు నా మార్గాలను అనుసరిస్తే నాకు మేలు, వారికి మేలు అంటున్నాడు దేవుడు. ప్రైవేట్ ఈరోజు అనేక మంది మేలు పొందలేక నష్టపోయి, కొట్టబడి, ఇబ్బంది పడి, కుటుంబాలు చిన్నాభిన్నమై, అటు భార్యాభర్తలకు సమాధానం లేక, బిడ్డలకు సమాధానం లేక, డబ్బు లేక, నెమ్మది లేక, సమాధానం లేక, భక్తి విషయంలో కోల్పోయి గందరగోళం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవుట. వింటే ఆశీర్వాదం, ఇక్కడ అదే ఉంది. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఆ మాట చూశారు ఎంత బాధగా ఉందో? వింటే ఎంత దీవెనండి. ప్రియులారా, ఒక చక్కని మాట యెషయా గ్రంథంలో ఉందండి. ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదివినప్పుడు ఇలా రాస్తుంది: మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఎలాగుననే సెలవిచ్చుచున్నాడు. చూడండి, సమ్మతించి వినకపోతే ఖడ్గం పాలవుతారు అంటూ, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తాం, ఆశీర్వదింపబడతాం, సమృద్ధైన ఆహారాన్ని తీసుకోగలుగుతాం, దేవుని దగ్గర నుంచి ఎన్నో దీవెనలు పొందగలుగుతాం, నిత్య జీవాన్ని పొందగలుగుతాం, పరలోక వాతావరణం మన కుటుంబంలో ఉంటుంది. ఎంత దీవెనకరంగా ఉంటామండి మనం. కనుక ప్రియబిడ్డ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట, దేవుని మాట, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట మీరు విందురుగాక, ఆ మాట ప్రకారం జీవించుదురుగాక. దైవజనుడు, మీ సేవకుడు ఎవరైనప్పటికీ దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు ఆ వాక్యానుసారంగా ఇది దేవుని మాట అని మీరు వినండి. ఎన్ని మంచి పదార్థాలు, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడిస్తాడో మీరే చూద్దురు. కానీ ఆయన మాట వినకుండా నష్టపోవద్దని ఒక అన్నగా, దైవజనుడిగా నేను తెలియచేస్తున్నాను. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉదయకాల మన్నా ద్వారా ఈ కొద్ది నిమిషాలు మీ ప్రజలతో మీరు మాట్లాడిన మాట కొరకు వందనాలు. వెతబడిన సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చండి. మీ మాట వినకుండా నష్టపోయేవారిగా కాక విని దీవించబడే సంఖ్యలో ప్రతి బిడ్డను ఉంచండి. యేసు ప్రభువారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడుగుండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.